ఈ వీడియోలో మనము 5వ తరగతి ఈవీఎస్కు సంబంధించి టెట్ మరియు డిఎస్సిలో ఎటువంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది అనే అంశం ఆధారంగా ఈ వీడియో చేయబడింది. మీరు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం 4వ తరగతి 5వ తరగతికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాగులు అంటే ఏమిటి? ఆప్షన్ 1, ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువు ఇవ్వడం, కొన్ని విత్తనాలకు బదులుగా వేరే విత్తనాలు ఇవ్వడం. ఆప్షన్ 3, పంటకు ముందు విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తర్వాత అదనంగా కలిపి విత్తనాలు ఇవ్వడం. ఆప్షన్ 4, పైవేవి కాదు. ఈ ప్రశ్నలో మనకు నాగులు అంటే సమాధానం ఆప్షన్ 3, పంటకు ముందు విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తర్వాత అదనంగా విత్తనాలు కలిపి ఇవ్వడాన్ని నాగులు అంటాము. ఈ ప్రశ్ననే మనకు మరొక రకంగా పంటకు ముందు కొన్ని విత్తనాలు తీసుకొని పంట తర్వాత అదనంగా విత్తనాలు కలిపి ఇవ్వడాన్ని ఏమంటారు అని మనకు వేరే 4 ఆప్షన్లు ఇచ్చి ప్రశ్న అడిగే ఆస్కారం ఉంది. ఇటువంటప్పుడు సమాధానం మనకు నాగులు అవుతుంది. అంటే ప్రశ్నను మనము ఏ విధంగా అడిగినా, ప్రశ్న నుండి దాని సమాచారం అడిగినా, సమాచారం నుండి దానిలో ముఖ్యమైన అంశం అడిగినా, ఏది అడిగినా కూడా మనం సమాధానం రాయగలిగేలా ఉండాలి. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ క్రింది వాటిలో ఏం చేస్తుంది? క్రింద ఇవ్వబడినటువంటి పనుల్లో ఏ పని చేస్తుంది? ఆప్షన్ 1, మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఇది. ఆప్షన్ 2, మన దేశంలో విత్తనాలు భద్రపరిచే సంస్థ. ఆప్షన్ 3, మన దేశంలో మొక్కలను భద్రపరిచే సంస్థ. ఆప్షన్ 4, మన దేశంలో వరి మొక్కలను ఉత్పత్తి చేసే సంస్థ. ఇక్కడ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ. అంటే సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. భద్రపరచడంలో అశ్రద్ధ, మార్కెట్ ధర లేకపోవడం వలన కనుమరుగు అయిన విత్తనాలు, వాటి రకాలు. ఆప్షన్ 1, 5400 రకాల వరి వంగడాలు. ఆప్షన్ 2, 740 రకాల మామిడి. ఆప్షన్ 3, 3500 వంకాయ రకాలు. సమాధానం వచ్చేసి ఇవన్నీ కూడా భద్రపరచడంలో అశ్రద్ధ, మార్కెట్లో ధర లేకుండా పోవడం వలన కనుమరుగైపోయినటువంటి విత్తనాల రకాలు. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1, బహుళ పంటలు. ఆప్షన్ 2, వాణిజ్య పంటలు. ఆప్షన్ 3, అంతర పంటలు. ఆప్షన్ 4 వచ్చేసి సాధారణ పంటలు. ఆప్షన్ 3, అంతర పంటలు అనేది సమాధానం. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని అంటాము. ఇదే ప్రశ్న మనకు అప్లికేషన్ రూపంలో ఇవ్వాలని వాళ్ళు భావిస్తే ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుందంటే, రాజు అనే ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో భాగంగా ఒక ప్రదేశంలో తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో రకరకాల
పంటలు వేయడం జరిగింది. అంటే వర్షాకాలంలో కొన్ని రకాల పంటలు వేస్తున్నాడు, తర్వాత వేసవి కాలంలో కొన్ని రకాల పంటలు వేస్తున్నాడు. అంటే ఒకే కాలంలో ఒకే చోట ఒకటి కన్నా ఎక్కువ పంటలు వేస్తున్నాడు. అవసరమైతే ఆ పంటల పేర్లు కూడా మనకు ఇవ్వవచ్చు. ఇక్కడ ఇతను వేసే పంటలకు ఏం పేరు ఉంటుంది అని అడిగే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనము ఒకే చోట ఒకే కాలంలో అని గుర్తుపెట్టుకొని దీన్ని అంతర పంటలు అంటారు అని మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. మరో ప్రశ్న, వానపాముల సహాయంతో తయారు చేసే ఎరువు. వానపాముల సహాయంతో తయారు చేసే ఎరువు పంచగవ్య, జీవామృతం, సేంద్రియ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎరువు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి దాని గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. సమాధానం వచ్చేసి వర్మీ కంపోస్ట్ ఎరువు. ఇదే ప్రశ్నను వర్మీ కంపోస్ట్ ఎరువు వేటి సహాయంతో తయారు చేస్తారు అని మనకు 3-4 ఆప్షన్లు ఇచ్చేస్తే దాంట్లో వానపాములు అనేది సమాధానం అవుతుంది. వేప నూనె, పంచగవ్య అనే సేంద్రియ ఎరువులు క్రింది వాటిలో వేటి కోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 చీడ పురుగుల నివారణ, ఆప్షన్ 2 తెగుళ్ళ నివారణ, ఆప్షన్ 3 మొక్కల పెరుగుదల, ఆప్షన్ 4 1 మరియు 2 అంటే చీడ పురుగుల నివారణ, తెగుళ్ళ నివారణ. సమాధానం వచ్చేసి చీడ పురుగుల నివారణ మరియు తెగుళ్ళ నివారణ కోసం మనకు వేప నూనె మరియు పంచగవ్య అనే సేంద్రియ ఎరువులనైతే ఉపయోగించడం జరుగుతుంది. పంచగవ్య అనే సేంద్రియ ఎరువు ఏ రూపంలో ఉంటుంది? పంచగవ్య అనే సేంద్రియ ఎరువు ఏ రూపంలో ఉంటుంది? 1 ఘన రూపం, 2 పొడి రూపంలో, 3 ద్రవ రూపం, 4 వాయు రూపం. పంచగవ్య అనే ఎరువు ద్రవ రూపంలో ఉంటుంది. పంచగవ్య అనే ఎరువు ద్రవ రూపంలో ఉంటుంది. పంచగవ్య ఈ క్రింది విధంగా పనిచేస్తుంది. పంచగవ్య అనే సేంద్రియ ఎరువు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్లలో 1 పురుగులను నాశనం చేస్తుంది, 2 సూక్ష్మజీవి నాశనిగా పనిచేస్తుంది, 3 కాండం తొలిచే పురుగులను నాశనం చేస్తుంది, 4 పైవన్నీ. ఇక్కడ సమాధానం వచ్చేసి పంచగవ్య అనేది సూక్ష్మజీవి నాశనిగా పనిచేస్తుంది. సమాధానం వచ్చేసి 2. మనకు దీనికి సమాధానాలన్నీ కూడా పైవన్నీ అనే ఆప్షన్లో ఉన్నాయి. అన్నీ అవుతాయేమో అని కన్ఫ్యూజ్ అయి పెట్టవద్దు. సూక్ష్మజీవి నాశనిగా పనిచేస్తుంది. పంచగవ్యలో ఇవి ఉంటాయి: ఏ ఆవు మూత్రం పేడ, బి పాలు పెరుగు నెయ్యి, సి అరటిపండు బెల్లం, డి నీళ్ళు కొబ్బరి నీళ్ళు. సమాధానం వచ్చేసి ఆప్షన్లు మనకు ఏ, ఏబి, ఏబిసి, ఏబిసిడి, ఏడి అనే 4 ఆప్షన్లు రకరకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పంచగవ్యలో ఏమేమి ఉంటాయి అని అన్నీ తెలిసినప్పుడు మాత్రమే చేయవచ్చు. ఇక్కడ సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. దీంట్లో పంచగవ్యలో ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని పదార్థాలు కూడా పంచగవ్యలో కలిసి ఉంటాయి. క్రింది వాటిలో జీవామృతంలో ఏమేమి ఉంటాయి? ఏ ఆవు మూత్రం పేడ, బి మట్టి బెల్లం, సి పప్పు ధాన్యాల పొడి నీరు, డి పాలు పెరుగు నెయ్యి. ఇక్కడ మనకు ఇంతకుముందు దాంట్లో ఏమేమి ఉంటాయి, దీంట్లో ఏమేమి ఉంటాయి అనే సమాధానం తెలుసుకోవాలి. మనకు ఆప్షన్ 1 వచ్చేసి ఏ, ఏబి, ఏబిసి, ఏబిసిడి అని ఇవ్వడం జరిగింది. దీంట్లో పాలు పెరుగు నెయ్యి అనేవి ఉండవు. ఆవు మూత్రం పేడ, మట్టి బెల్లం, పప్పు ధాన్యాల పొడి నీరు మాత్రమే ఉంటాయి. సమాధానం వచ్చేసి ఏబిసి. ఏబిసి అనేది అంటే ఆప్షన్ 3. జీవామృతం అనే ఎరువుగా ఈ క్రింది పనిచేస్తుంది. జీవామృతం ఈ క్రింది పనిచేస్తుంది. ఆప్షన్ 1 హానికారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది, ఆప్షన్ 2 నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుంది, ఆప్షన్ 3 మొక్కలపై దాడి చేసే సూక్ష్మజీవులను నివారిస్తుంది,
ఆప్షన్ 4 పైవన్నీ. మనకు ఇక్కడ జీవామృతం అనే ఎరువు నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుంది. అంటే సమాధానం ఆప్షన్ 2. గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్లు అని, మాంసం కోసం పెంచే కోళ్లను బాయిలర్లు అంటాము. గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్లు అంటాము. రాము అనే విద్యార్థి కోళ్ల ఫారంను సందర్శించాడు. అక్కడ చాలా కోడిగుడ్లు ఉండడం చూశాడు. అతను ఆ విద్యార్థి ఆ కోడిగుడ్ల ఫారంలో పనిచేసే వ్యక్తితో అడిగాడు, ఈ కోళ్ళ పేర్లు ఏమిటి అని. అప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంది. క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి. జతపరచండి. ABC 1, 2, 3. ఇక్కడ తొగళ్ళు, తైదలు, బొబ్బర్లు, వాటిని ఏమంటాము? అలసందలు, కంది, రాగులు. ఇక్కడ ఆప్షన్లు అనేటివి, ఇటువంటి ప్రశ్నలు అనేటివి చాలా సులభమైనటువంటి ప్రశ్నలు. కానీ మన సమయాన్ని వృధా చేయడానికి ఇటువంటి ప్రశ్నలు మనకు ప్రశ్నపత్రంలో ఇవ్వబడుతూ ఉంటాయి. ఇది చాలా సులభమైనటువంటి ప్రశ్న అయినా కూడా మనము కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తొగళ్ళు కంది అని, తైదలు రాగులు, బొబ్బర్లను అలసందలు అంటాము. ఈ 3 ఉన్నటువంటి ఆప్షన్ మనకు వచ్చేసి ఆప్షన్ 3. క్రింది వాటిలో జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థ. క్రింది వాటిలో జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ 1 నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, పైవన్నీ. ఇక్కడ సమాధానం వచ్చేసి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఇదే ప్రశ్నను మరొక రకంగా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ క్రింది వాటిలో ఏం పని చేస్తుంది అంటే సమాధానం మనకు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది అనే అంశము అటు నుంచైనా ఇటు నుంచైనా 2 రకాల సిద్ధంగా ఉండాలి. సాంప్రదాయ సేంద్రియ పురుగు మందులు వేటిని అంటామంటే మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం. ఇటువంటి ప్రశ్నలో క్రింది వాటిలో సాంప్రదాయ సేంద్రియ పురుగుల మందులు కానిదేది అనే ఆప్షన్స్ ఇచ్చి వేరే రకాల ఆప్షన్లు ఇవ్వవచ్చు. పొగాకు కషాయం అనేది దేనికి సంబంధించింది, లేదా వేప నూనె కషాయం లేదా వెల్లుల్లి ద్రావణం అనేది ఒక సేంద్రియ పురుగు మందు అని మనము గుర్తించగలగాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వలన భూసారం తగ్గుతుంది, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, హాని కలిగించే పురుగులతో పాటు మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి. ఇవన్నీ కూడా ఆప్షన్ 1, 2, 3 ఇచ్చేసి చివరి ఆప్షన్ పైవన్నీ అని ఇవ్వవచ్చు. లేదా రసాయనిక ఎరువుల పురుగుల మందులు వాడడం వల్ల జరగనిది అనిచ్చి ఈ 3 ఆప్షన్లు ఇచ్చి మరొక ఆప్షన్గా వేరేది ఏదైనా సేంద్రియ ఎరువుకు సంబంధించి లేదా దీనికి సంబంధం లేనిది ఇచ్చే అవకాశం ఉంది. ఆహార పంటలకు ఉదాహరణ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవన్నీ కూడా ఆహార పంటలకు ఉదాహరణ. ఇటువంటి ప్రశ్నల్లో మనకు ఇటువంటి ఆప్షన్లు ఉన్న వాటిలో క్రింది వాటిలో ఆహార పంట కానిదేది లేదా క్రింది వాటిలో ఆహార పంట ఏది అనే ప్రశ్న మనకు అడిగే అవకాశం ఉంది.
క్రింది వాటిలో వాణిజ్య పంటలకు ఉదాహరణ కానిది. క్రింది వానిలో వాణిజ్య పంటలకు ఉదాహరణ కానిది: 1 పత్తి, 2 జనుము, 3 మిర్చి, 4 గోధుమ. సమాధానం వచ్చేసి గోధుమ. గోధుమ అనేది ఆహార పంట కాబట్టి ఇది వాణిజ్య పంట కాదు. ఈ క్రింది వాటిలో వరి రకాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో వరి రకాన్ని గుర్తించండి. 1 IR20 హంస, 2 స్వర్ణ మసూరి, 3 బంగారు తీగ సాంబా, 4 పైవన్ని. సమాధానం వచ్చేసి పైవన్ని ఆప్షన్ 4 IR20 హంస, స్వర్ణ మసూరి, బంగారు తీగ సాంబా ఇవన్నీ కూడా వరి రకాలే. ఆశ, నడిపి అనేవి ఏ పంట రకాలు? ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 కంది, ఆప్షన్ 3 రాగులు, ఆప్షన్ 4 అలసందలు. ఆన్సర్ వచ్చేసి కంది. ఆప్షన్ వచ్చేసి కంది. ఆప్షన్ 2 ఆశ, నడిపి అనేవి కంది పంటలో రకాలు. క్రింది వాటిలో కంది రకం కానిది: ఎర్ర కంది, నల్ల కంది, నడిపి, బంగారు తీగ. ఇక్కడ సమాధానం వచ్చేసి బంగారు తీగ. మనకు కందిలో ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి అనే 4 రకాలున్నాయి. ఈ 4లో లేనిది బంగారు తీగ. ఇది వరి రకం. ఇది బంగారు తీగ అనేది వరి రకం కాబట్టి మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ప్రశ్నలే మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. క్రింది వాటిలో ఏ పంట కాలం సుమారు 6 నెలలు? సుమారు 6 నెలలు ఏ పంట కాలం అంటే ఆప్షన్ 1 వరి, జొన్న, శనగ, కంది. సమాధానం వచ్చేసి కంది పంట కాలం సుమారు 6 నెలలు. అదే వరి, జొన్న, శనగల పంట కాలం అనేది 4 నెలల సమయం. ఈ క్రింది వాటిలో ఏ పంట కాలం 4 నెలల సమయం 4 నెలలు కానిదేది అని అడిగినప్పుడు కంది సమాధానం వస్తుంది. 6 నెలలు అన్నప్పుడు కూడా కంది అనే సమాధానం వస్తుంది. క్రింది వాటిలో ఏవి 4 నెలల సమయంలో పంట కాలం పూర్తవుతుంది అని వరి, జొన్న, శనగ అని అడిగి 4వ ఆప్షన్గా పైవన్ని అని సమాధానం ఇస్తే మనకు పైవన్ని అంటే దీన్ని ఎన్ని రకాలుగా అడిగినా మనం సమాధానం రాయడానికి సిద్ధంగా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే టెట్ మరియు డిఎస్సికి సంబంధించి చేసిన వీడియోలు కూడా తప్పకుండా నచ్చుతాయి. ఛానల్లో వాటి డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.